పెద్దలు డాక్టర్ ఎస్ రఘు గారు, ముఖ్య అతిథులు మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, పుస్తక ఆవిష్కర్త తనికెళ్ళ భరణి గారు, మిత్రులు రవికుమార్ గారు, సీతారాం గారు, కోటేశ్వరరావు గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులు సోదరుమణులు అందరికీ నమస్కారం. ఇవాళ కోట్ల గారు అంకితం ఇచ్చారు, రవి గారు తీసుకున్నారు. నేను 1961లో 9వ తరగతి చదువుతా ఉన్నాను. రెడ్డి హాస్టల్ స్టూడెంట్స్ నేను. అక్కడ ఇటువంటి కార్యక్రమం ఒకటి జరిగింది. శ్రీనారాయణ రెడ్డి గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి వారి పుస్తకాన్ని అంకితం ఇస్తున్నారు. ఆ అంకితం ఏముందో, ఆ పుస్తకం ఏముందో మాకేం తెలుస్తుంది, కానీ సినిమా యాక్టర్ గుమ్మడి కనుక ఆయన వస్తుండే కనుక మేమంతా ఉండదని ఆ హాల్లో ఉన్నాం. ఆ కార్యక్రమం జరిగింది. అప్పుడు ఏం జరిగింది, వీరు పుస్తకం తీసి వర్కౌట్ ఇచ్చారు. అది మేము చూసినాం. నేను 9th క్లాస్ పాస్ అయిపోయినా. 10th క్లాస్లో మా మిత్రుడు ఏమడిగిందంటే, నీ పాత పుస్తకాలు ఉన్నాయి కదా 9th క్లాస్వి, అవి మా ఊళ్ళో బీద పిల్లలకి ఇస్తాను నేను, ఇవ్వు అని అడిగాడు. మంచిదని చెప్పి నేను ఇచ్చిన. అట్లొద్దు నువ్వు పేరు రాసియాలి అన్నాడు. పేరు రాసియాలంటే నేనే రాశాను దాని మీద ఉస్మాన్, మన పేరు ఉస్మాన్ అలీ గారికి మనోహర్ రెడ్డి గారు అంకితం అని రాశాను. అది వానికి తెలియదు అంకితం అంటే నాకు తెలియదు. నాకు ఒకటేం తెలుసు అంటే వారికి పుస్తకం ఇస్తే అంకితం అని నేను అనుకున్నాను. వాడు అది తీసుకొని పోయి స్కూల్లో హెడ్ మాస్టర్కి ఇచ్చాడు. సార్ నేను కొన్ని బుక్స్ తీసుకొని వచ్చిన పిల్లలకి మంచండి. అది చూస్తే వీడియో కూడా మనోహర్ రెడ్డి నీకు అంకితం ఇస్తే వాడు రాసిందా లెక్కల బుక్, వాడు రాసిందా ఇంగ్లీష్ పుస్తకం, వాడు రాసిందా తెలుగు పుస్తకం, వానికి అర్థం కాదు. సార్ ఇచ్చిన వాళ్ళు పేరు రాసియాలి కానీ వాడు నీకు అంకితం ఇస్తే నీవు తీసుకొచ్చి మాకు అంకితం ఇచ్చినట్టుంది ఇదంతా. ఇది ఈ అంకితంకు మాకు అప్పుడు, ఇప్పుడు ఈ పిల్లలు డిగ్రీలో ఉన్నాడు, వాళ్ళకి తెలిసిపోయింది అంకితం అంటే ఏంటంటే. మాకు తెలియకుండా అప్పుడు మా వయసు అంతా 15-16 సంవత్సరాలు. అప్పుడు అంకితం అనేది అట్లా జరిగింది కనుక అది నాకు జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు ఆ అంకితానికి గురించి. అధ్యక్ష గారు ఒక మాట చెప్తారు, సభను లేట్ అయింది కనుక తొందరగా ముగించుకోవాలి. నేను అందుకే కోట్లను కానీ రవిని కానీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకు నా దాంట్లో పిలిస్తే వాడు ఇట్టే మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజల నుంచి సపోర్ట్లు వస్తూ ఉన్నాయి. వీడనుకుంటుడు నేను చాలా చక్కగా మాట్లాడుతున్నాను, వీడనుకుంటుడు దాని అర్థం వేరే ఉంది. వీనికని అర్థం కాలే. ఈలో పడ్డ అట్లా వాడు మెల్లిలేవో కట్టె పట్టుకొని ఇట్లా వచ్చాడు. వీడు గమనించి సోదరులారా నా ఉపన్యాసాన్ని నేను త్వరలో ముగిస్తాను అన్నాడు. వాడి కోపం వచ్చింది, నీ ఉపన్యాసం ముగియొద్దు, నీ మీద కోపం లేదు, నీవు ఏడవైనా ఇట్లనే బోరు కొట్టిస్తావు, విసిగిస్తావు, అది అందరికీ తెలుసు. ఈ ఊళ్ళే నిన్నెవరు ఇచ్చిండో వాళ్ళకి తెచ్చుకుంటున్నాను. అట్లా ఈ తక్కువ సమయంలో నేను వాళ్ళిద్దరు నేను ఇబ్బంది పెట్టాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికంతా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.